ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు మన పెద్దవాళ్ళు. అలా ఎందుకన్నారా అని నాకు అర్థం కాలేదు ఎప్పుడు. ఇప్పుడు నేను ఒక ఇల్లాలని అయిన తర్వాత నాకు అర్థమవుతుంది. అది ఎలాగా అంటే, మనం చుట్టూ నివసించే ప్లేస్ కానీ, పరిసరాలు కానీ, అట్మాస్ఫియర్ కానీ, చుట్టూ ఉన్న వాతావరణం, ఇంకా నైబర్హుడ్ అంతా కలిసి మన జీవితాన్ని, అంటే మన లైఫ్ స్టైల్ని మార్చేస్తాయి అన్నమాట. అది ఎలాగంటే, మన పైన పరిసరాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలా అంటే, మనం ఒకరింటికి వెళ్ళామనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెళ్ళేసరికి హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అనుకోండి, థింగ్స్ అన్నీ మెస్సీగా ఉన్నాయి ఇంట్లో. ఒక పక్క పిల్లోడు ఏడుస్తున్నాడు. అప్పుడే వెళ్ళాం, అన్ఫార్చునేట్గా అక్కడికి వెళ్ళాం. ఏదో మాట్లాడాలనో ఏదో పలకరించాలనో అనుకోండి. వాళ్ళు చూసి రండి అని అంటారు, కానీ మనకి మన మనసుకి వెళ్ళాలని అనిపించదు. ఎందుకంటారు? వాళ్ళు గొడవ పడుతూ ఉన్న చిరాకు ఫేస్తోనే రండి అని చెప్పి అంటారు. మనకి అక్కడున్న సిచ్యువేషన్స్ ప్లస్ ఆ మెస్సీగా ఉన్న హౌస్, ఆ పిల్లల ఏడుపులు అవన్నీ చూస్తే మన మనసుకి అసలు ఇంట్లోకి వెళ్ళాలని అనిపించదు. సరే అండి, ఓకే వచ్చేస్తాము, మళ్ళీ ఎప్పుడైనా వచ్చేస్తాను అని చెప్పేసి బయట నుంచి బయటికే వెళ్ళిపోతాం కదా. అలా ఎందుకు అనిపిస్తుంది? మనం ఇష్టపడము. బేసికలీ అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకోము. వాళ్ళ చిరాకు ఫేసులు చూసి, ఇంకా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చూసి మనకు నచ్చదు. అంతే కదా. ఇంకొక ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇంటి ముందు ముగ్గు లేదు, ఎక్కడి చెత్త అక్కడే ఉంది, షూ ర్యాక్స్ కూడా చాలా డర్టీగా ఉన్నాయి, సాక్సులు కూడా అక్కడ పడేసి ఉన్నాయి, మురికిగా ఉన్నాయి. ఎప్పుడో 1 year బ్యాక్ కట్టిన తోరణాలు అలాగే ఎండిపోయి ఉన్నాయి. అక్కడక్కడ చెప్పులు పడేసి ఉన్నాయి ఇంటి ముందే. ఇంకా ఇంటి ఎంట్రన్స్కి అటు ఇటు వేలాడదీసినవన్నీ హ్యాంగింగ్స్ లాంటివన్నీ ఎప్పుడో ప్లాస్టిక్ మాలలు దుమ్ము పట్టేసి ఉన్నాయి, డర్టీగా ఉన్నాయి. అలా కనిపిస్తున్నాయి మనకి. ఆ ఇంటికి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఇంటికి వెళ్ళాము, వాళ్ళని పరిచయం చేసుకుందామని, కొత్తగా వచ్చామని చెప్పేసి. వాళ్ళ ఇల్లు అలా ఉంది, అట్మాస్ఫియర్ వాళ్ళ ఇంట్లో అలా ఉంది. ఇంట్లోకి రండి రండి అని పిలుస్తారు, మనం వెళ్తాము. న్యూస్ పేపర్స్ టేబుల్ పైన చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తాగిన టీ గ్లాసెస్ అక్కడే ఉన్నాయి, అలా వదిలేశారనుకోండి. పిల్లల బొమ్మలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సోఫా చివర్లు చాలా డర్టీగా ఉన్నాయి. కూర్చోండి అని చెప్తారు. ఆ ఇంట్లో కూర్చోవాలంటేనే డస్ట్ ఎలర్జీ వస్తుందేమో అని భయం వస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలని చూస్తుంటే, అట్మాస్ఫియర్ని చూస్తుంటే చాలా డర్టీగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలని అనిపించదు. ఇలా ఎందుకంటారు? సహజంగానే మన మనసు అందులోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు. అదే ఒక ఇల్లు చాలా నీట్గా ఉండి, ఇంటి ముందు చక్కటి ముగ్గుతో, అలాగే చక్కని పక్షుల కిలకిలా రావాలతో చాలా నీట్గా ఉండి, ఎక్కడివక్కడ పొందిగ్గా షూ ర్యాక్లో చెప్పులు, ఇంటికి ద్వారం దగ్గర చక్కగా పసుపు పూసిన ద్వారం, అలాగే చక్కగా చిరునవ్వుతో, అరే వచ్చారా, మేమే ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాము అనే పలకరించే వాళ్ళు ఎదురయ్యారనుకోండి, ఇంట్లోకి వెళ్ళగానే మినిమల్గా, అసలు ఆ ఇంట్లో మొత్తము చాలా రిచ్గా కాకుండా నార్మల్గా ఉన్న హౌస్, మినిమల్గా ఉన్న వస్తువులతో చక్కగా నీట్గా పొందుగ్గా ఎక్కడివక్కడ సర్దుకొని చక్కని శుభ్రమైన హౌస్లోకి వెళ్ళామనుకోండి, మనకి అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలుండి ఆ ఇంట్లో చక్కగా అగరత్తుల స్మెల్ వస్తూ ఉంటే, అంటే ఆ ఇంట్లో పూజ చేసుకుని అగరత్తుల స్మెల్ వస్తూ ఉంటే, చక్కని పరిమళంతో ఆ ఇంట్లో ఉన్న
ప్రతి వస్తువు అలంకారమైన వస్తువులు ఏం కాకపోయినా ఇంటికి సరిపడా ఉన్న వస్తువులే నీట్గా ఎక్కడివక్కడ ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా అనిపిస్తుంది. మనము ఒక నిమిషం కూర్చున్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు మనకి చక్కెర వేసి మాట్లాడినట్టు అనిపిస్తాయి. అలాగా అండి, రాక రాక వచ్చారు, ఒక టీ తాగి వెళ్ళండి, వాటర్ ఇవ్వన, అలా 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 వాళ్ళు అడుగుతూ ఉంటే మనకి చక్కగా అనిపిస్తుంది. ఆతిథ్యం వాళ్ళు అసలు మనకి ఏమి ఇవ్వకపోయినా మంచినీళ్ళు తాగుతారా అని అడిగినా కూడా మనకి చాలా చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటారు? చుట్టూ ఉన్న అట్మాస్ఫియరే దీనికి రీజన్. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఎక్కడివక్కడ నీట్గా సర్దుకొని, ఇల్లు చాలా రిచ్గా ఉండాల్సిన అవసరం లేదండి. మనకు ఉన్నదే, ఉన్న వస్తువులని ఎక్కడివక్కడ నీట్గా అమర్చుకోవడం, ఎప్పటికప్పుడు లివింగ్ రూమ్ని నీట్గా క్లీన్ చేసుకోవడం. అలా అని చెప్పి ఓసిడీలోకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. 2 డేస్కి ఒకసారి అయినా సరే చక్కగా ఎక్కడివక్కడ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవడం. అది హౌస్ వైఫ్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే, ఎవరైనా సరే ఇంటి ముందు రాగానే షూ ర్యాక్లోనే చెప్పులు వదలడం, ఇంటి ముందు ఎప్పుడు ఎండిపోయిన ఆకులు లేకుండా నీట్గా ఉంచుకోవడం, అలాగే ఇంటి ఎదురుగా ఎటువంటి చెప్పులు లేకుండా చూసుకోవడం, అలాగే హాల్లో చక్కగా ఎక్కడివక్కడ న్యూస్ పేపర్స్ కానీ, పెన్స్ కానీ, ఇంకా సోఫా కానీ దానిపైన ఏమీ పడేయకుండా నీట్గా ఉంచితే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి చాలా పీస్ఫుల్గా, చాలా నీట్గా ఉంది అని అనిపిస్తుంది. అలాగే చక్కని డైనింగ్ టేబుల్ కూడా ఎప్పుడు ఉన్న డైనింగ్ టేబుల్నే ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం, దానిపైన ఎటువంటి వస్తువులు లేకుండా ఉంచడం. అలాగే సోఫాని ఎక్కడ పడితే అక్కడ మెస్సీగా చాక్లెట్లు, ఆ కవర్స్, ఈ కవర్స్, రబ్బర్స్, పిల్లల బొమ్మలు, ఆట వస్తువులు అలా ఏం లేకుండా, ఏమైనా కార్నర్స్ డస్ట్ పట్టి ఉంటే వాటిని అన్నిటినీ చక్కగా ఏదైనా క్లాత్స్ అంటే సోఫా కవర్స్తో కవర్ చేసేసుకోవడము. డర్టీగా ఉన్న కార్నర్స్ కానీ, సోఫా చివర్లు, కొంతమంది ఇళ్లలో సోఫా చివర్లు చాలా డర్టీగా అనిపిస్తాయి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు సహజంగానే అవి డర్టీగా అయిపోతాయి. సో వాటిని చక్కగా సోఫా కవర్స్తో కవర్ చేసేసుకోవడము. ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ తిన్న వెంటనే చక్కగా ఎక్కడి గ్లాసులు అక్కడ, ఎక్కడ ప్లేట్స్ అక్కడ పెట్టేసుకొని నీట్గా ఉంచుకోవడము, అలా చేయడము. అలాగే ఉతికిన బట్టలు, అలాగే మాసిపోయిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ లేకుండా, ఉతికిన బట్టలు చాలామంది బెడ్స్ పైన వేసేసి అలాగే లీవ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము ఉతికిన బట్టలకి ఒకటి, మాసిన బట్టలకి ఒకటి సపరేట్గా బాస్కెట్స్ అరేంజ్ చేసుకోవడము. ఉతికిన బట్టలు తెచ్చి మనకి టైం లేదు అనుకుంటే బెడ్స్ పైన వేయకుండా వాటి కోసం కేటాయించిన బాస్కెట్లో వేసేసుకోవడము. తీరిగ్గా ఉన్నప్పుడు చక్కగా మడత పెట్టుకోవడము. ఇంకా మాసిన బట్టల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోయినా 2-3 డేస్కి ఒకసారి వేసే అలవాటు ఉంటుంది చాలామందికి, వర్కింగ్ ఉమెన్స్కి. అలాగే హౌస్ వైఫ్స్కి కూడా ఉండొచ్చు, అది తప్పలేదు. అయితే వాటిని కూడా సపరేట్ బాస్కెట్స్లో చక్కగా పడేసి ఉంచి మూతలు పెట్టేసి ఉంటే ఎక్కడికక్కడ నీట్గా ఉంటుంది హౌస్. అలాగే ఇంకా మురికి పట్టిన స్విచ్ బోర్డ్స్ ఉండడము, అలాంటి వాటినన్నిటినీ వాల్పేపర్స్తో, చిన్న ప్లాస్టిక్ వాల్పేపర్స్ ఇప్పుడు వాల్స్కి వేసే ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసేసుకొని అక్కడ కవర్ చేసేసుకొని నీట్గా ఉంచుకోవడము. అలాగే ఇప్పుడు డెస్క్ టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి, ఆ టేబుల్ పైన పిల్లలు రాసుకునే టేబుల్స్ ఉంటాయి కదా, రీడింగ్ టేబుల్స్, వాటన్నిటిని బుక్స్ ఎక్కడ పెట్టి పెన్సిల్స్ కోసం ఒక స్టాండ్ పెట్టేసి వాటిపైన ఎప్పుడు మెస్సీగా ఒకవేళ స్టెయిన్స్ ఏమన్నా ఉంటే వాటిని టేబుల్ కవర్స్తో కవర్ చేసేసి ఇలా పెట్టేసుకుంటూ ఉంటే టేబుల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అలాగే కిచెన్లో ఎప్పటికప్పుడు మనం తిన్న ప్లేట్స్ అన్నీ సింక్లో డర్టీగా వేసుకోకుండా బయట బాల్కనీలో మనకి వాష్ ఏరియా ఏదైతే ఉంటుందో అందులో బాల్కనీలో ఒక టబ్ పెట్టేసి మనం తిన్నవి తిన్నట్టుగా తీసుకెళ్ళి అందులో పడేసి కిచెన్లో
వాష్ బేసిన్ ఎప్పుడు నీట్గా ఉంచుకొని, జస్ట్ అవి కూరగాయలు కట్ చేసుకొని వాష్ చేసుకోవడానికి, ఇంకా అలానే కుక్ చేసేటప్పుడు వాష్ చేసుకోవడానికి యూస్ చేసి, ఒకవేళ హ్యాండ్ వాష్ అదే అనుకోండి, మీకు కిచెన్లోనే వాష్ బేసినే హ్యాండ్ వాష్ అనుకోండి, అక్కడ తిన్న గిన్నెలన్నీ అక్కడ బయట వేసేసి టబ్లో అక్కడే వాష్ చేసుకోమని చెప్పేయండి. ఇంట్లో మనకి అలాంటి అంటే వాష్ బేసిన్ దగ్గరే కిచెన్లోనే వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ తిన్నాక అనుకుంటే, బయట బాల్కనీలో ఏదైతే ఉంటుందో ఆ టబ్లో పడేసి అక్కడే ఒక ట్యాప్ దగ్గర వాష్ చేసుకోమని చెప్పాలి. అలా చేసినట్టయితే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే వండిన పదార్థాల్లో చాలామంది గరిటెలు పెట్టేసి మూతలు పెట్టేసి ఉంచుతారు. అలా కాకుండా వండిన వాటిని చక్కగా ఒక చిన్న చిన్న అంటే అవి పట్టే కంటైనర్స్లో తీసివేసి బౌల్స్లో పెట్టేసి మూతలు పెట్టేసి ఒక పక్క నీట్గా పొందిగ్గా ఒక స్టాండ్లో కానీ ఒక పీట పైన కానీ వాటికి సపరేట్గా మనం హాట్గా ఉన్న వాటిని చిన్న చిన్న స్టాండ్స్ ఉంటాయి కదా కిచెన్లో, అలాంటి వాటిని యూస్ చేస్తాం కదా, అలా అన్నిట్లో అన్ని బౌల్స్లో సర్దుకొని ఒక పక్కకు పెట్టేసామనుకోండి, ఆ కిచెన్ చూడ్డానికి అంటే ఎప్పుడు స్టవ్ మెస్సీగా లేకుండా మెతుకులు పడకుండా కుక్ చేసిన వెంటనే దానిపైన ఏదైతే పడుతుందో అదంతా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు హైజీన్గా నీట్గా ఉండే కిచెన్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఏవో అలంకారప్రాయంగా అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న కిచెన్ని 2-3 గిన్నెలు కుక్ చేసుకుంటే ఆ కుక్ చేసుకున్న బౌల్స్లో నుంచి తీసి సపరేట్ చేసి పక్కకు పెట్టేసుకోవడము, ఇంకా ఆ మూతలు పెట్టి ఆ గరిటెలు పెట్టి ఉంచకుండా నీట్గా చూడ్డానికి నీట్గా పొందిగా కనిపించడము. అలాగే చాలా మటుకు మనకి బెడ్స్ పైన పక్క బట్టలు అలాగే వదిలేస్తూ ఉంటారు. చాలా ఇళ్లలో చూసాను నేను. అలా లేవగానే బట్టలు పక్క పైన నిద్ర ఎలా ఉంటే బెడ్రూమ్స్లో అలానే ఉంటాయి చాలా మటుకు. అలా లేకుండా లేవగానే పక్క బట్టలు సర్దేస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. నమ్మండి, నా మాట నమ్మండి. మార్నింగ్ లేవగానే మనం ఏదైతే చేస్తామో మార్నింగ్ లేవగానే ఆ బెడ్ సర్దేసుకున్నాం, సరే మనతో పాటు మన పిల్లలు వాళ్ళు తర్వాత లెగుస్తారు అనుకున్నప్పుడు, వాళ్ళు లెగిసిన తర్వాత చక్కగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే టైం కేటాయించుకొని బెడ్రూమ్స్లో ఒకవేళ బెడ్షీట్స్ మార్చాలనుకుంటే ఎవ్రీ 2 డేస్కి కానీ ఎవ్రీ 3-4 డేస్కి కానీ మార్చేస్తూ అలా పిల్లో కవర్స్ కూడా మార్చేస్తూ ఉంటే డస్ట్ ఎలర్జీస్ కానీ ఇంకా డాండ్రఫ్ రావడం కానీ ఇంకా డస్ట్తో పిల్లలు సడన్గా వచ్చి పడుకున్నప్పుడు అలాంటి ఎలర్జీస్ ఏం రాకుండా చక్కగా నీట్గా ఉంటాయి. అలాగే బెడ్రూమ్స్లో కూడా డస్ట్ ఏమీ లేకుండా ఒకవేళ డెస్క్లు కానీ ఇంకా సైడ్ టేబుల్స్ కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా అందరి ఇళ్లలో సహజంగానే, వాటిపైన పెద్దవాళ్ళు ఉన్నట్టయితే ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ అవి ఉంటాయి. మనం సడన్గా పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కూడా అన్నీ అక్కడే పెట్టేస్తూ ఉంటాము. వాటి అన్నిటినీ టైం చూసుకొని వీక్లో ఒకసారి అలా మొత్తము క్లీన్ చేసుకుంటే బెడ్ సైడ్ టేబుల్స్ కానీ బెడ్స్ కానీ డస్ట్గా లేకుండా క్లీన్ చేస్తూ ఉంటే చక్కగా నీట్గా ఉండి ఎప్పటికప్పుడు బెడ్స్ అన్నీ ఇలా సర్దుకుంటూ ఉంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కానీ లెగిసిన వెంటనే కానీ పక్క బట్టలు చక్కగా సర్దేసి ఉంచితే ఆ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వాష్రూమ్స్కి వస్తే వాష్రూమ్స్లో స్నానం చేసిన వెంటనే బకెట్లో వాటర్ వదిలేయకుండా ఏవైతే లెఫ్ట్ ఓవర్ వాటర్ ఉంటాయో వాటన్నిటినీ బాత్రూంలో ఇలా పోసేయమని చెప్పండి. పిల్లలకైనా అంతే, మనమైనా అంతే. యూస్ చేసిన తర్వాత ఆ వాటర్ స్నానం చేశాక వాష్రూమ్లో పోసేయండి నాన్న అని వాళ్ళకి నేర్పించండి హైజీన్ అలవాట్లన్నీ. మనం కూడా చేసిన వెంటనే వాష్రూమ్లో ఇలా బకెట్లో ఉన్న వాటర్ రిమైనింగ్ వాటర్ ఉంటాయి కదా అవన్నీ పారబోసేసి చక్కగా నీట్గా ఎక్కడివి అక్కడ పెట్టేసి ఉంచితే వాష్రూమ్లో చాలా మటుకు ఆ బకెట్స్లో వైట్గా ఉండడము అవంతా తగ్గిపోతుంది. ఎప్పుడప్పుడు నీట్గా ఉంటుంది. వాష్రూమ్లు కూడా 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసి అలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతుంటే ఇల్లు సహజంగానే అందంగానే నీట్గానే తయారవుతుంది. నీట్గా ఉంచుకోవడం అంటే యాక్చువల్లీ అందంగా ఉంచుకోవడం అంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడం. నీట్గా ఉంటే సహజంగానే న్యాచురల్గానే అందంగా ఉంటుంది. అది టూ మచ్ డెకరేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న వస్తువుల్ని పొందిగ్గా ఎక్కడుండాలో అక్కడ ఉంచుకుంటే ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే
నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి బ్లాగ్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.